Good evening, Andy Andarki. I'm Lakshmi. I have almost 8 years of experience in IT recruitment. Currently, I'm working as a team lead in an MNC company. అదర్ దాన్ దట్ నాకు తెలియాల్సింది ఏంటంటే ఎంతమందికి రిక్రూట్మెంట్ గురించి క్లియర్గా తెలుసండి? ప్లీజ్ ఆన్సర్. ఎంతమందికి రిక్రూట్మెంట్ గురించి తెలుసు? ఇంతకుముందు ఏమైనా హెచ్ఆర్ ట్రైనింగ్స్ అటెండ్ అయ్యారా, లేకపోతే ఎవరైనా ఈ ప్రొఫెషన్ లో కంటిన్యూ అయ్యి మధ్యలో బ్రేక్ అలా వచ్చిందా? ఎవరైనా ఉన్నారా? ఓకే, సరే, ఫస్ట్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ వాట్ ఈస్ రిక్రూట్మెంట్. రిక్రూట్మెంట్ అంటే ఏంటి అంటే ఏదైనా ఒక పొజిషన్, ఐదర్ ఒక టీచర్ జాబ్ కావచ్చు, లెక్చరర్ కావచ్చు, లేకపోతే ఎనీ జాబ్, ఎనీ ప్రొఫెషన్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కానీ, లేకపోతే అడ్మిషన్ కౌన్సిలర్స్, ఎనీ జాబ్, ఏ రోల్ అయినా సరే ఆ రోల్ కి సూటబుల్ క్యాండిడేట్ ని యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్. రిక్రూటర్స్ పని ఏంటి అంటే ఒక సూటబుల్ పొజిషన్ కి యూ హ్యావ్ టు ఫైండ్, ఐ మీన్ ఒక పొజిషన్ కి యూ హ్యావ్ టు ఫైండ్ ఎ సూటబుల్ క్యాండిడేట్. ఆ క్యాండిడేట్ ని మీరు ఫైండ్ అవుట్ చేయడానికి వాట్ యూ నీడ్ ఈస్ ప్రాపర్ స్కిల్ సెట్. అంటే ఆ ప్రొఫెషన్ కి సూటబుల్ ఉండే స్కిల్ సెట్ ఉండాలి. అండ్ ఏ లొకేషన్ కి, ఆ జాబ్ ఏ లొకేషన్ కో ఆ ఆ లొకేషన్ కి ఆ క్యాండిడేట్ ఇంట్రెస్టెడ్ గా ఉండాలి. అదర్ దాన్ దట్ ఎంత టైం లోపల క్యాండిడేట్ జాయిన్ అవ్వాలి, అండ్ candidate experience. So you need to check all this for a position. సో ఈ పొజిషన్ మనము యాక్చువల్ గా రిక్రూట్మెంట్ అనేది ప్రతి ఇండస్ట్రీలో రిక్రూట్మెంట్ జరుగుతుంది, ఈవెన్ చిన్న కంపెనీస్ లో కూడా. సేల్స్ పర్సన్ కూడా రిక్రూట్మెంటే అండి. మీరు మామూలుగా బట్టల షాప్ కో ఎక్కడికన్నా వెళ్ళారంటే ఆ సేల్స్ చేసే వాళ్ళు కూడా ఇట్ ఈస్ ఆల్సో కైండ్ ఆఫ్ రిక్రూట్మెంట్. సేల్స్ పర్సన్ కావాలి అంటారు, వాళ్ళకి ఈ ఈ ఇలాగా సేల్స్ చేసి ఉండాలి. బట్టల షాప్ లో అయితే బట్టల షాప్ లో సేల్స్ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండాలి. లేకపోతే ఏదైనా గ్రాసరీస్, ఎనీథింగ్, వాళ్ళకి అందులో ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇంత ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళు కావాలి. తర్వాత ఈ ఈ ప్లేస్ కి రావాలంటే ఎక్కడ, ఇప్పుడు ఆ గ్రాసరీ షాప్ కావచ్చు, బట్టల షాప్, ఎక్కడ ఎక్కడ వాళ్ళకి నీడ్, ఆ ప్లేస్ కి ఆ క్యాండిడేట్ ఇంట్రెస్టెడ్ గా ఉండాలి. సో యూ నీడ్ టు చెక్ ఆల్ దిస్. నేను జస్ట్ మీకు అర్థం అవ్వడానికి సేల్స్ పర్సన్, టీచర్, లెక్చరర్ ఇలాగ చెప్తున్నాను, బట్ దిస్ ఇస్ నాట్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ రిక్రూట్మెంట్. ఐటీ రిక్రూట్మెంట్ ఈస్ డిఫరెంట్. అంటే ఐటీ రిక్రూట్మెంట్ అనేది యూ విల్ బి డూయింగ్ రిక్రూట్మెంట్ ఫర్ సాఫ్ట్వేర్ కంపెనీస్. సాఫ్ట్వేర్ కంపెనీస్ లో డెసిగ్నేషన్స్ ఆర్ డిఫరెంట్ అండ్ ద స్కిల్ సెట్స్ ఆర్ డిఫరెంట్. మీరు పిక్ చేసే క్యాండిడేట్స్ ఆల్సో ఇట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ కంపేర్ టు అదర్ రిక్రూట్మెంట్. ఐటీ నాన్ ఐటీ రెండు ఉంటాయి. ఈ సేల్స్ ఇవన్నీ ఆల్ దిస్ కమ్స్ అండర్ నాన్ ఐటీ రిక్రూట్మెంట్. సో మీకు నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసేది ఐటీ రిక్రూట్మెంట్. అంటే యూ విల్ బి డూయింగ్ రిక్రూట్మెంట్ ఫర్ ఐటీ కంపెనీస్, సాఫ్ట్వేర్ కంపెనీస్. ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్ లో మోస్ట్లీ వాట్ కైండ్ ఆఫ్ డెసిగ్నేషన్స్ యూ విల్ సీ? జావా డెవలపర్, జావా ఫుల్ స్టాక్ డెవలపర్, డాట్ నెట్ డెవలపర్, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్, ఇటువంటి రోల్స్ చూస్తారు మీరు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి వస్తే. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఈ రోల్స్ కి మీరు ఇటువంటి పొజిషన్స్ కి యూ హ్యావ్ టు ఫైండ్ ద రైట్ క్యాండిడేట్. సో ఇక్కడ ఏంటి అంటే మీకు ఫస్ట్ మీ డైలీ యాక్టివిటీ రిక్రూట్మెంట్ లో ఎవ్రీడే మీరు ఫస్ట్ జాబ్ లో జాయిన్ అయిన తర్వాత వాట్ ఈస్ యువర్ డైలీ యాక్టివిటీ అంటే మీరు ఫస్ట్ మీకు యూ విల్ గెట్ రిక్వైర్మెంట్ ఫ్రమ్ ద క్లయింట్ కంపెనీ. లేదా మీరు సపోజ్ హెచ్సిఎల్ కో టెక్ మహీంద్రాకో జాయిన్ అయ్యారనుకోండి, అప్పుడు యూ విల్ బి డూయింగ్ రిక్రూట్మెంట్ ఫర్ యువర్ ఓన్ కంపెనీ. అప్పుడు యూ విల్ గెట్ రిక్వైర్మెంట్ ఫ్రమ్ యువర్ ఓన్ కంపెనీ. లేదు, యూ జాయిన్ ఫర్ రిక్రూట్మెంట్ కన్సల్టెన్సీ, ఐ మీన్ కన్సల్టెన్సీస్ కో రిక్రూట్మెంట్ కంపెనీస్ కో జాయిన్ అయ్యారు, దెన్ యూ విల్ గెట్ రిక్వైర్మెంట్ ఫ్రమ్ క్లయింట్స్. ఎందుకు? ఆ రిక్రూట్మెంట్ సపోర్ట్ ఈ కంపెనీస్ ఇస్తాయి కాబట్టి ఎంఎన్సీస్ కి. సో అలాగా మీకు ఫస్ట్ రిక్వైర్మెంట్ ఈస్ నథింగ్ బట్ ఏ పొజిషన్ కి మీరు క్యాండిడేట్ ని ఫిల్ చేయాలి, అండ్ వాట్ స్కిల్ సెట్ ద క్యాండిడేట్ షుడ్ హ్యావ్, అండ్ వాట్ ఈస్ ద ఎక్స్పీరియన్స్ రేంజ్ దే ఆర్ ఎక్స్పెక్టింగ్, వాట్ ఈస్ ద లొకేషన్ ద క్యాండిడేట్ హ్యాస్ టు కమ్. తర్వాత క్యాండిడేట్ తర్వాత నోటీస్ పీరియడ్, ఆ క్యాండిడేట్ కి నోటీస్ పీరియడ్ ఎంత ఉండాలి. సో నోటీస్ పీరియడ్ అంటే ఏంటి? ఇప్పుడు మీరు ఒక కంపెనీలో జాబ్ చేస్తూ చేస్తూ, ఆల్ ఆఫ్ యూ నో వాట్ ఈస్ నోటీస్ పీరియడ్.
ఎందుకంటే కొంతమందికి తెలియదు, చాలా మంది అడిగే వాళ్ళు, అందుకని అడుగుతున్నాను. అందరికీ ఐడియా ఉందా అండి నోటీస్ పీరియడ్ అంటే? నాకు ఒక్క దగ్గర నుంచి కూడా ఆన్సర్ రావట్లేదు. మీరు నాకు ఆన్సర్ చేస్తే నేను మీకు ఎక్స్ప్లెయిన్ ఉందండి. చేయడానికి ఐడియా ఉందా? ఓకే, నో ఫైన్. మేడం, చెప్పండి మేడం. లేదా ఓకే, నేను చెప్తాను. నోటీస్ పీరియడ్ అంటే ఏం లేదండి, మీరు ఒక కంపెనీలో రిజైన్ చేసిన తర్వాత మీ పొజిషన్ కి వాళ్ళు ఇంకొక క్యాండిడేట్ ని చూస్ చేసుకోవాలి. సో ఆ టైం పీరియడ్ వరకు, ఐ మీన్ ఆ టైం పీరియడ్ అనే కదా, ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం నోటీస్ పీరియడ్ ఉంటుందన్నమాట. కొన్ని కంపెనీస్ కి 1 మంత్ ఉంటుంది, కొన్ని కంపెనీస్ కి 2 మంత్స్ ఉంటుంది, కొన్ని కంపెనీస్ కి 3 మంత్స్ ఉంటుంది. సో ఈ టైం లోపల మీరు రిజైన్ చేసిన తర్వాత ఆ 3 మంత్స్ నోటీస్ పీరియడ్, ఒకవేళ మీరు విప్రో, క్యాప్జెమినీ ఇటువంటి కంపెనీస్ చూస్తే వాళ్ళకి 3 మంత్స్ నోటీస్ పీరియడ్. మీకు కొన్ని కంపెనీస్ కి 1 మంత్, కొన్ని చిన్న కంపెనీస్ ఉంటాయి కదా, ఆ కంపెనీస్ కి 2 మంత్స్ నోటీస్ పీరియడ్ ఉంటుంది, 1 మంత్ ఉంటుంది. Cloud9 కంపెనీకి 1 మంత్. అలాగే ఒక్కొక్క కంపెనీకి పర్టికులర్ నోటీస్ పీరియడ్ ఉంటుంది. ఒక క్యాండిడేట్ రెసిగ్నేషన్ ఇచ్చిన తర్వాత హీ హ్యాస్ టు సర్వ్ దట్ నోటీస్ పీరియడ్ టు దట్ కంపెనీ. ఆ కంపెనీకి ఆ నోటీస్ పీరియడ్ 3 మంత్సా, 2 మంత్సా, 1 మంతా, ఆ నోటీస్ పీరియడ్ సర్వ్ చేసి వెళ్ళిపోవాలి ఆఫ్టర్ రిజైనింగ్, రిజైన్ చేసిన తర్వాత. సో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, కంపెనీస్ మోస్ట్లీ ప్రిఫర్ 1 మంత్ అండ్ 15 డేస్ నోటీస్ పీరియడ్ క్యాండిడేట్స్. నేను ఈ నోటీస్ పీరియడ్ గురించి క్లియర్ గా తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మీకు రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చూస్తారు అంటే, ఏ రోల్ కి క్యాండిడేట్ ని వెతకాలి, వాట్ ఆర్ ది స్కిల్స్ ద క్యాండిడేట్ షుడ్ హ్యావ్, అండ్ ఎంత ఎక్స్పీరియన్స్ రేంజ్ ఉండాలి, ఏ లొకేషన్ కి క్యాండిడేట్ ఇంట్రెస్టెడ్ గా ఉండాలి, దెన్ ఫైనల్లీ నోటీస్ పీరియడ్ ఎంత ఉండాలి. సో మనకి రిక్వైర్మెంట్ వచ్చిన తర్వాత, సపోజ్ కన్సిడర్ ద రిక్వైర్మెంట్ ఇస్ జావా డెవలపర్. జావా డెవలపర్ కి మామూలుగా ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నాలజీకి పర్టికులర్ స్కిల్ సెట్ ఉంటాయి. సపోజ్ జావా తీసుకున్నారనుకోండి, జావాకి జావా, J2E, స్ప్రింగ్ బూట్, ఇలాగా ఒక 6 to 7 ఉంటాయి. అవి అవి మీకు వన్స్ ట్రైనింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఈచ్ టెక్నాలజీకి ఒక 6 to 7 స్కిల్ సెట్స్ వస్తాయి. అవి నేను నేర్పిస్తాను. ఆ స్కిల్ సెట్ లో కొన్ని కంపెనీస్ కొన్ని ప్రిఫర్ చేస్తాయి. సపోజ్ కొన్ని కంపెనీస్ ఏం చేస్తాయి, జావా, స్ప్రింగ్ బూట్, మైక్రో సర్వీసెస్ ఉంటే చాలు జావా డెవలపర్ అంటారు. కొన్ని కంపెనీస్ ఏంటి, జావా, స్ప్రింగ్ బూట్, లేకపోతే సమ్ అదర్ టెక్నాలజీ, మైక్రో సర్వీసెస్ లేకపోయినా పర్వాలేదు, ఇంకొక టెక్నాలజీ ఉండాలి. ఐ మీన్ ఇంకొకటి, నేను మీకు వన్స్ స్టార్ట్ అయిన తర్వాత డీప్ గా వెళ్ళడం, వన్స్ మన కోర్స్ స్టార్ట్ అయ్యాక చెప్తాను. ఇంకొక అనదర్ టెక్నాలజీ, స్ప్రింగ్ బూట్ బదులు ఇంకొకటి, అలాగే ప్రిఫర్ చేస్తారనమాట. ప్రిఫర్ చేసినప్పుడు మనము క్యాండిడేట్ రెజ్యూమేలో వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ఆల్ ది స్కిల్ సెట్. అర్థమైందండి? మనకి ఆ, ఈ రిక్వైర్మెంట్ పంపించిన తర్వాత మనకి మామూలుగా కంపెనీస్ లో చూసారనుకోండి, యూ విల్ హ్యావ్ మెనీ ప్రొఫైల్స్, మెనీ రెజ్యూమేస్ ఫ్రమ్ క్యాండిడేట్స్. క్యాబ్ జెమిని, HCL కి చాలా మంది అప్లై చేస్తారు. అప్లై చేసినప్పుడు మీరు ఏం చేయాలి, యూ హ్యావ్ టు చెక్ ది స్కిల్ సెట్ ఇన్ ద క్యాండిడేట్ రెజ్యూమే. తర్వాత ఎక్స్పీరియన్స్ రేంజ్, ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఏ లొకేషన్ కి వాళ్ళు ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు, దెన్ వాట్ ఈస్ ద నోటీస్ పీరియడ్. మామూలుగా రిక్రూట్మెంట్ లో మోస్ట్లీ వి విల్ సర్చ్ ప్రొఫైల్స్ యూజింగ్ జాబ్ పోర్టల్స్ లైక్ టైమ్స్, నౌకరీ, మాన్స్టర్, షైన్. ఇటువంటి జాబ్ పోర్టల్స్ యూస్ చేసి మనం రెజ్యూమే సెర్చ్ చేస్తాం అనమాట. దీంట్లో ఎవ్రీడే మీ వర్క్ ఇదే ఉంటుంది. ఈ నౌకరీ, మాన్స్టర్, షైన్, టైమ్స్ లో ఏంటి అంటే, ఆ, ఈ సర్చ్ ఫిల్టర్స్ అన్ని ఉంటాయండి. ఏ రోల్ కి కావాలి, ఏ స్కిల్ సెట్ ఉండాలి, ఏ లొకేషన్ కి రావాలి, దెన్ ఫైనల్లీ నోటీస్ పీరియడ్. ఇవన్నీ ఇచ్చిన తర్వాత ఈ ఈ సర్చ్ ఫిల్టర్స్ లో మీరు సర్చ్ ఇచ్చిన తర్వాత, యాక్చువల్ గా మీకు వచ్చిన మెయిల్లో, మీకు వచ్చిన రిక్వైర్మెంట్ లో ఇవన్నీ ఇచ్చేసి ఉంటారు. ఇవన్నీ మీరు ఏం చేయాలి, ఈ సర్చ్ ఫిల్టర్స్ లో ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి సర్చ్ ఇచ్చిన వెంటనే యూ విల్ గెట్ మెనీ నెంబర్ ఆఫ్ ప్రొఫైల్స్ విచ్ ఆర్ సూటబుల్ టు దట్ రిక్వైర్మెంట్. చాలా ఐ మీన్ చాలా రెజ్యూమేస్ వస్తాయి, అవన్నీ కూడా సూటబుల్ టు దట్ రిక్వైర్మెంట్స్, ఆ రిక్వైర్మెంట్ కి సూటబుల్ గా ఉంటాయి. తర్వాత మీరేం చేయాలి, యూ హ్యావ్ టు సర్చ్ ఆల్ దట్ స్కిల్స్ ఇన్ ద రెజ్యూమే. రెజ్యూమేలో ఆ స్కిల్ సెట్ అన్ని ఉన్నాయా, ఆ లొకేషన్ కి క్యాండిడేట్ ఇంట్రెస్టెడ్ గా ఉన్నాడా, అన్ని క్యాండిడేట్ రెజ్యూమేలో సెర్చ్ చేయాలి. సెర్చ్ చేసిన తర్వాత అగైన్ యూ హ్యావ్ టు కాల్ ద క్యాండిడేట్ అండ్ యూ నీడ్ టు క్రాస్ చెక్ విత్ ద క్యాండిడేట్. రెజ్యూమేలో ఉన్నా కూడా ఇంకొకసారి మీరు క్రాస్ చెక్ చేసుకోవాలి. ఎందుకంటే సమ్ టైమ్స్ క్యాండిడేట్స్ విల్ నాట్
update their resumes. సో అది పాతదై ఉండొచ్చు. మేబీ క్యాండిడేట్ నౌ హీస్ నాట్ ఇంట్రెస్టెడ్ ఫర్ దట్ లొకేషన్. సో యూ నీడ్ టు క్రాస్ చెక్ విత్ ద క్యాండిడేట్ అగైన్. వన్స్ మీరు రెజ్యూమేలో అన్ని సెర్చ్ చేసిన తర్వాత కూడా యూ నీడ్ టు క్రాస్ చెక్ విత్ ద క్యాండిడేట్. తర్వాత ఫస్ట్ ఇక్కడ మీరు రిక్రూట్మెంట్ ప్రాసెస్ అని చూపిస్తున్నాను చూడండి. రిక్రూట్మెంట్ ప్రాసెస్ లో ఫస్ట్ వన్ ఈజ్ సోర్సింగ్. సోర్సింగ్ ఈజ్ నథింగ్ బట్ సర్చింగ్ క్యాండిడేట్స్ యూజింగ్ జాబ్ పోర్టల్స్. ఇక్కడ జాబ్ పోర్టల్స్ అనేది ఏంటి? సోర్స్. మీరు సెర్చ్ చేయడానికి యు ఆర్ యూజింగ్ జాబ్ పోర్టల్స్ యాజ్ ఎ సోర్స్. సో సర్చింగ్ క్యాండిడేట్ రెజ్యూమేస్ యూజింగ్ ద సోర్స్ యాజ్ using job portals as source. So ఈ sourcing అంటే is nothing but searching resumes. సో ఫస్ట్ మీరు సెర్చ్ చేసిన తర్వాత దెన్ స్క్రీనింగ్ ఇస్ నథింగ్ బట్ మీరు ఆ రిక్వైర్మెంట్ లో ఏ స్కిల్ సెట్ అయితే చూసారో, నేను ఇందాక చెప్పాను కదా, జావా, స్ప్రింగ్ బూట్, మైక్రో సర్వీసెస్, జావా డెవలపర్ ఇస్ ద రోల్, జావా, స్ప్రింగ్ బూట్, మైక్రో సర్వీసెస్ ఇస్ ద స్కిల్ సెట్ విచ్ ద కంపెనీ నీడ్. తర్వాత ఎక్స్పీరియన్స్ రేంజ్ ఇస్ 3 to 5 years ఎక్స్పీరియన్స్, నోటీస్ పీరియడ్ ఇస్ 1 month, లొకేషన్ ఇస్ బెంగళూరు. సో ఇవన్నీ మీరు ఏం చేయాలి? నౌకరీ మీరు మీ కంపెనీ ఏ జాబ్ పోర్టల్ కి లాగిన్ ఇస్తే ఆ జాబ్ పోర్టల్లో మీకు సెర్చ్ ఫిల్టర్స్ ఉంటాయి. మీరు ఈ 5 సెర్చ్ ఫిల్టర్స్ ఎంటర్ చేసి సెర్చ్ ఇచ్చిన వెంటనే యూ విల్ గెట్ రెజ్యూమేస్. దెన్ ఆ స్కిల్ సెట్ అంతా క్యాండిడేట్ రెజ్యూమేలో ఉందా లేదా అని యూ నీడ్ టు స్క్రీన్. సో ఇక్కడ స్క్రీనింగ్ అంటే ఏంటి అంటే యూ హ్యావ్ టు వెరిఫై ద క్యాండిడేట్ ప్రొఫైల్. క్యాండిడేట్స్ ప్రొఫైల్లో ఈ స్కిల్ సెట్ అన్ని ఉన్నాయా లేదా అని క్రాస్ చెక్ చేసుకోవాలి. దెన్ ఆఫ్టర్ స్క్రీనింగ్ షార్ట్ లిస్టింగ్. మీరు క్యాండిడేట్ ని స్క్రీన్ చేసి ప్రొఫైల్ స్క్రీన్ చేసి మళ్ళీ క్యాండిడేట్ కి కాల్ చేసి క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత మీకు ఓకే క్యాండిడేట్ అన్ని విధాలుగా ఈ పొజిషన్ కి సూటబుల్ అవుతున్నాడు అంటే దెన్ యూ నీడ్ టు షేర్ దోస్ రెజ్యూమేస్ టు ద కంపెనీస్. మీ క్లయింట్ కంపెనీస్ కి షేర్ చేస్తారు. షేర్ చేసిన తర్వాత వాళ్ళు దాంట్లో ది బెస్ట్ ప్రొఫైల్ సెలెక్ట్ చేస్తారు. సపోజ్ మేబీ మీరు సెలెక్ట్ చేసినా కూడా వాళ్ళ కన్స్ట్రెయింట్స్ ఉంటాయి. కొంతమంది ఏంటి తక్కువ శాలరీకి వచ్చే వాళ్ళని, ఇప్పుడు సపోజ్ సేమ్ టెక్నాలజీ ఒక క్యాండిడేట్ జావా డెవలపర్ ని తీశారు, 3 years 4 years 5 years ఎక్స్పీరియన్స్ ఉన్నారు. ఆ 5 years ఎక్స్పీరియన్స్ అతనికి 4 years ఎక్స్పీరియన్స్ అతను ఇద్దరు కూడా ఈక్వల్ గా దే ఆర్ వెల్ క్వాలిఫైడ్. అంటే వాళ్ళకి స్కిల్స్ అన్ని కూడా టెక్నికల్ గా బాగున్నారు. దెన్ 4 years ఎక్స్పీరియన్స్ అతను హీఈస్ ఎక్స్పెక్టింగ్ 10 lakhs. 5 years ఎక్స్పీరియన్స్ అతను కూడా 10 lakhs ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. బట్ బోత్ ఆఫ్ దెమ్ హ్యావ్ ప్రాపర్ స్కిల్ సెట్ బాగుంది. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ టెక్నికల్లీ గుడ్. అప్పుడు ఏం చేస్తారు? ఎవరైతే ఒకరు 10 lakhs ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఒకరు 15 ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో కంపెనీ విల్ గో ఫర్ 10 lakhs క్యాండిడేట్స్. ఎందుకు? వాళ్ళకి టెక్నికల్ గా బాగుండాలి క్యాండిడేట్. ఎట్ ది సేమ్ టైం ద క్యాండిడేట్ షుడ్ ఎక్స్పెక్ట్ లెస్ ప్యాకేజ్. ఏ కంపెనీస్ అయినా అలానే ప్రిఫర్ చేస్తారు కదా, ప్యాకేజ్ తక్కువ తీసుకునే వాళ్ళని ప్రిఫర్ చేస్తారు. అదర్ దాన్ దట్ సపోజ్ ఇలాగే ఇంకో కొన్ని ప్రొఫైల్స్ వచ్చాయి. వాళ్ళకి యాక్చువల్ గా కరెంట్ ప్రాజెక్ట్ హెల్త్ కేర్ డొమైన్ లో ఉంది. జావా డెవలపర్ హెల్త్ కేర్ డొమైన్ లో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంటే జావా డెవలపర్ కావాలి. కొంతమంది రీటైల్ లోనో లేకపోతే ఇంకొక డొమైన్ లోనో ఎక్స్పీరియన్స్, ఇన్సూరెన్స్ లేకపోతే బిఎఫ్ఎస్ఐ డొమైన్ లోనో దేంట్లోనో ఎక్స్పీరియన్స్ ఉంది. సో వాళ్ళు ఏం చేస్తారు? ఇప్పుడు ప్రెసెంట్ వాళ్ళ కరెంట్ ప్రాజెక్ట్ హెల్త్ కేర్ డొమైన్ లో కాబట్టి దే విల్ చెక్ ఫర్ హెల్త్ కేర్ డొమైన్ ఇన్ ద క్యాండిడేట్ రెజ్యూమే. సో వాళ్ళు మీరు సెలెక్ట్ చేసిన 5-6 రెజ్యూమేస్ లో హెల్త్ కేర్ డొమైన్ ఉండే వాళ్ళని, కొంతమంది తక్కువ ప్యాకేజ్కి వచ్చే వాళ్ళని, ఇలాగా వాళ్ళ కన్స్ట్రెయింట్స్ వాళ్ళకు ఉంటాయి. మీరు సెలెక్ట్ చేసినా కూడా అగైన్ ద కంపెనీ హ్యావ్ టు ఫైనలైజ్ ద రెజ్యూమేస్, అంటే ఫైనలైజ్ ద క్యాండిడేట్. ఈ ప్రాసెస్ ఏమంటారంటే షార్ట్ లిస్టింగ్. మీరు సెలెక్ట్ చేసి ఒక 10 or 15 రెజ్యూమేస్ పంపించాక దాంట్లో కూడా వాళ్ళు ఫిల్టర్ చేసి దే సెలెక్ట్ 4 or 5. దట్ ఈస్ నథింగ్ బట్ షార్ట్ లిస్టింగ్. ద ప్రాసెస్ ఈస్ నథింగ్ బట్ షార్ట్ లిస్టింగ్. వాళ్ళ సెలెక్షన్ ని మనం ఏమంటామంటే షార్ట్ లిస్టింగ్ అనమాట. క్లయింట్ సెలెక్షన్ ఆర్ మన ఓన్ కంపెనీ సెలెక్షన్ ని కూడా షార్ట్ లిస్టింగ్ అని. షార్ట్ లిస్టింగ్ తర్వాత ప్రాసెస్ ఇంటర్వ్యూ షెడ్యూలింగ్. వాళ్ళు షార్ట్ లిస్ట్ చేశాక మీరు పంపించిన 10 or 15 ప్రొఫైల్స్ లో మేబీ దే సెలెక్టెడ్ 4 or 5 లేకపోతే 10 ప్రొఫైల్స్ సెలెక్ట్ అయ్యాయి. సో వాళ్ళు ఏం చేస్తారు? దే విల్ షేర్ యూ అన్ ఈమెయిల్ టు స్కెడ్యూల్ ఇంటర్వ్యూ ఫర్ దిస్ క్యాండిడేట్స్. మీరు చేసే అంటే వాళ్ళకి ఇంటర్వ్యూ షెడ్యూల్ చేయండి అని మీకు మెయిల్ వస్తుంది. అండ్ దే విల్ గివ్ యూ సమ్ స్లాట్స్, అంటే ఇంటర్వ్యూ స్లాట్స్ ఇస్తారనమాట. ఎప్పుడు ఇంటర్వ్యూ ప్యానెల్ అవైలబుల్ గా ఉందో చూసుకొని
13 ఐ మీన్ April 23rd టు April 30 వరకు ప్యానల్ అవైలబుల్ గా ఉంటారు. సో గివ్ దెమ్ ద టైమ్ స్లాట్స్ 10 to 11, 12 to 1, అట్లా 2-3 టైమ్ స్లాట్స్ ఈ బిట్వీన్ April 23rd టు April 30. సో ఈ వీక్ అంతా కూడా ఉంటారు. ఈ టైమ్ స్లాట్స్ అవైలబుల్ ఉంటారు. సో ఎవరికైనా ఇంట్రెస్టెడ్ ఇంటర్వ్యూ షెడ్యూల్ చేసి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్ అంటే ఫైనలైజ్ చేసి వాళ్ళ ఇంటర్వ్యూ షెడ్యూల్స్ ని మనం ఆ మెయిల్ లో పెట్టాలన్నమాట. సో ఇంటర్వ్యూ షెడ్యూలింగ్ అయిపోయిన తర్వాత ఆ 10 క్యాండిడేట్స్ లో ఒకవేళ 10 క్యాండిడేట్స్ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వచ్చు, 8 క్యాండిడేట్స్ అటెండ్ అవ్వచ్చు, 9 క్యాండిడేట్స్ అటెండ్ అవ్వచ్చు. అటెండ్ అయిన క్యాండిడేట్స్ లో ఎంత మందిని వాళ్ళు సెలెక్ట్ చేస్తారో అది సెలెక్షన్ ప్రాసెస్ ఆఫ్టర్ ఇంటర్వ్యూ షెడ్యూలింగ్ ద నెక్స్ట్ ప్రాసెస్ ఇస్ సెలెక్షన్. సెలెక్షన్ తర్వాత ఫాలో అప్, అంటే క్యాండిడేట్ సెలెక్ట్ అయిన తర్వాత వీ నీడ్ టు డూ ఫాలో అప్. అంటే ఏంటి అంటే క్యాండిడేట్ కి దే విల్ నాట్ గెట్ కాల్స్ ఓన్లీ ఫ్రమ్ ఆర్ కంపెనీ. వేరే కంపెనీస్ నుంచి కాల్స్ వస్తాయి అండ్ దే విల్ అటెండ్ దోస్ ఇంటర్వ్యూస్ ఆల్సో. మన కంపెనీ ఇంటర్వ్యూ ఫినిష్ అయ్యే లోపల అదర్ ఇంటర్వ్యూస్ కూడా వాళ్ళు అటెండ్ చేస్తారు. సో మన ప్యాకేజ్ 17 అనుకోండి, వేరే కంపెనీ 18 or 19 ఆఫర్ చేస్తే ద క్యాండిడేట్ విల్ చూస్ బెటర్ ఆఫర్. సో అప్పుడు మనం ఏం చేయాలి, వీ నీడ్ టు ఫాలో అప్. అంటే క్యాండిడేట్ అవైలబుల్ గా ఉన్నాడా లేదా, క్యాండిడేట్ వేరే ఆపర్చునిటీ ఏమైనా చూస్ చేసుకున్నాడా. సో ఇప్పుడు మనకి వేరే దీనివల్ల ఏంటి అంటే అగైన్ మనకి ఆ, ఇప్పుడు 10 క్యాండిడేట్స్ ఉన్నారు, మనకి రిక్వైర్మెంట్ అనేది ఆన్ గోయింగ్ జరుగుతూనే ఉంటాయి. మనం క్యాండిడేట్స్ ని ఎవ్రీడే వెతుకుతూనే ఉంటాం. సో మనం క్యాండిడేట్స్ ని మిస్ చేసుకుంటున్నాం అనుకున్న వెంటనే వేరే క్యాండిడేట్ ని ప్రాసెస్ చేసేస్తాం, లేదా ఆ క్యాండిడేట్ ని హోల్డ్ చేయడానికి ట్రై చేస్తాం. అంటే బై ఎక్స్ప్లెయినింగ్ ది కంపెనీ రెప్యుటేషన్, కంపెనీ గురించి, కంపెనీ నుంచి వచ్చే బెనిఫిట్స్ ఎక్స్ప్లెయిన్ చేసి వి విల్ ట్రై టు హోల్డ్ ద క్యాండిడేట్స్. ఒకవేళ క్యాండిడేట్ ని హోల్డ్ చేయలేకపోతే అగైన్ వేరే క్యాండిడేట్ ని ప్రాసెస్ చేస్తాం. సో ఫాలో అప్ అవసరం ఏంటి అంటే టు హోల్డ్ ద క్యాండిడేట్ ఆర్ టు ప్రాసెస్ అనదర్ క్యాండిడేట్. ఫాలో అప్ తర్వాత ఫైనల్లీ ఆన్ బోర్డింగ్ ఇస్ నథింగ్ బట్ క్యాండిడేట్ జాయినింగ్. క్యాండిడేట్ వన్స్ మనం మనం రిక్వైర్మెంట్ చేసిన ఐ మీన్ రిక్రూట్మెంట్ చేసిన ఆ పొజిషన్ కి క్యాండిడేట్ జాయిన్ అయిపోతే ఆర్ జాబ్ ఇస్ డన్. ఆ తర్వాత మనకి క్యాండిడేట్ తో కంప్లీట్ గా ఐ మీన్ మన రెస్పాన్సిబిలిటీ కంప్లీట్ గా అయిపోతుంది అనమాట. సో రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంటే ఇది. సో ఫ్రమ్ స్టార్టింగ్, సోర్సింగ్, స్క్రీనింగ్, షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ షెడ్యూలింగ్, సెలెక్షన్, ఫాలో, ఆన్ బోర్డింగ్, రిక్రూట్మెంట్ ప్రాసెస్ లో ఇవన్నీ ఉంటాయి అనమాట. ఐటీ ఇండస్ట్రీలో, నాట్ ఓన్లీ ఐటీ ఇండస్ట్రీ, నాన్ ఐటీ కానీ దేనికైనా కూడా మీరు జాబ్ పోర్టల్స్ యూస్ చేసి రెజ్యూమే సెర్చ్ చేయాలి. మీకు ఆ జాబ్ పోర్టల్స్ లో ఈ 5 సెర్చ్ ఫిల్టర్స్ ఉంటాయి. ఈ సెర్చ్ ఫిల్టర్స్ ఎంటర్ చేయడం, మీకు ఆ ఎంటర్ చేసిన వెంటనే రిక్వైర్మెంట్ రెజ్యూమేస్ వస్తాయి. దాంట్లో వాళ్ళు ఇచ్చిన స్కిల్ సెట్ ఉన్నాయా లేదా అని వాళ్ళ రెజ్యూమేలో సెర్చ్ చేయాలి. ఆ రెజ్యూమేలో మీకు క్లియర్ గా మెన్షన్ చేసి ఉంటారు ప్రతి క్యాండిడేట్ కూడా. ఆ మెన్షన్ చేసినవన్నీ చూసిన తర్వాత ఈ క్యాండిడేట్ ప్రొఫైల్ ఈ రోల్ కి సూటబుల్ అనుకుంటే దెన్ యూ హ్యావ్ టు ప్రాసెస్ ద క్యాండిడేట్. సో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయమ్మా రిక్రూట్మెంట్ ప్రాసెస్ గురించి? అమ్మాయి ఫాస్ట్, నేను ఫాస్ట్ గా ఏమైనా చెప్తున్నానా? మీరు కొంచెం చెప్తే నేను ఏమైనా క్లియర్ గా చెప్పడానికి లేకపోతే మీకు అనుకూలంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీలుంటుందమ్మా. ప్లీజ్ ఆన్సర్ మీ. ఏం లేదు మేడం, ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్ టు మీ. ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్. ఓకే, థ్యాంక్ యూ. సో రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది ఇదన్నమాట. మీకు ఇప్పుడు నేను చెప్పిందంతా ఐటీ ఇండస్ట్రీలో రిక్రూట్మెంట్ ఇలా జరుగుతుంది. తర్వాత ఐటీ ఇండస్ట్రీలో మీకు ఎటువంటి కైండ్ ఆఫ్ కంపెనీస్ కి మీరు రిక్రూట్మెంట్ చేస్తారు అంటే 2 టైప్ ఆఫ్ కంపెనీస్: ప్రోడక్ట్ బేస్డ్ అండ్ సర్వీస్ బేస్డ్. ఈవెన్ ప్రోడక్ట్ అండ్ సర్వీస్ బేస్డ్ కంబైన్డ్ ఉండే కంపెనీస్ కూడా ఉంటాయి. మీరు రిక్రూట్మెంట్ చేసేది మోస్ట్లీ ఫర్ ప్రోడక్ట్ బేస్డ్ అండ్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్. ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ అంటే ఏంటి అంటే ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ అంటే ఏంటి అంటే దే విల్ మేక్ దేర్ ఓన్ ప్రోడక్ట్స్ అండ్ దే విల్ కాన్సన్ట్రేట్ ఆన్ దేర్ సేల్స్. అంటే సపోజ్ మీరు ఇప్పుడు యాపిల్ చూసారనుకోండి, కంప్లీట్లీ ఇట్స్ ఏ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ. యాపిల్ ఐఫోన్స్, యాపిల్ మొబైల్స్,
సారీ, ఐఫోన్స్, యాపిల్ ల్యాప్టాప్స్ మీరు చూసుంటారు కదా. వాళ్ళేంటి, దే విల్ కాన్సన్ట్రేట్ ఆన్ ద సేల్స్ ఆఫ్ దోస్ ప్రోడక్ట్స్. సో ఇట్స్ సర్వీస్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ. వాళ్ళు కంప్లీట్ గా వాళ్ళు కొత్త కొత్త ప్రోడక్ట్స్ చేయడం, దాని సేల్స్ చూసుకోవడం మాత్రమే ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ లో. మోస్ట్లీ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ విల్ కాన్సన్ట్రేట్ ఆన్ దట్. సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అంటే ఏంటి అంటే, సపోజ్ ఈ క్యాప్జెమినీ, విప్రో, ఇవన్నీ కూడా సర్వీస్ బేస్డ్ కంపెనీస్. ఇవి ఏంటి అంటే, దే విల్ టేక్ ప్రాజెక్ట్స్ ఫ్రమ్ అదర్ కంపెనీస్. అదర్ కంపెనీస్ నుంచి, అదర్ క్లయింట్ కంపెనీస్ నుంచి ప్రాజెక్ట్స్ తీసుకొని దే విల్ కంప్లీట్ దిస్ ప్రాజెక్ట్ అండ్ డెలివర్ ఇట్ టైం ఆన్ టైం డెలివర్ చేస్తారు వాటిని, ఆ ప్రాజెక్ట్ ఫినిష్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు అర్థం అవ్వడానికి. సపోజ్ ఫేస్బుక్ విప్రోకి ఒక ఆధార్ నాట్ ఆధార్ అప్లికేషన్, సారీ, ఒక ఫేస్బుక్ అప్లికేషన్ ని అడ్వాన్స్డ్ గా చేసిమ్మని అడుగుతుంది విప్రోని. వాళ్ళు ఏం చేస్తారు, విత్ అడ్వాన్స్డ్ ఫీచర్స్ దే విల్ డెవలప్ న్యూ అప్లికేషన్ ఫర్ ఫేస్బుక్. సో ఇక్కడ ఏంటి, ఫేస్బుక్ నుంచి వాళ్ళకి ఒక సర్వీస్, వాళ్ళకి ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు. అడ్వాన్స్డ్ ఫీచర్స్ తో మాకు ఫేస్బుక్ అప్లికేషన్ డెవలప్ చేసి ఇవ్వండి అన్నారు. విప్రో వాళ్ళు ఏం చేశారు, అది డెవలప్ చేసి ఆన్ టైం వాళ్ళకి డెలివర్ చేశారు. సో ఇక్కడ ఏంటి, ఇట్ ఈస్ కంప్లీట్లీ సర్వీస్ బేస్డ్. మీకు అర్థమవుతుంది కదా. ఇక్కడ ఏం చేశారు, వాళ్ళు ప్రాజెక్ట్ తీసుకొని దే ఫినిష్డ్ ఇట్, దాన్ని వాళ్ళకి ఆన్ టైం డెలివర్ చేశారు. సో కంప్లీట్లీ దే ఆర్ గివింగ్ ఆఫరింగ్ సర్వీస్ టు అదర్ క్లయింట్ కంపెనీస్. ఇట్ ఈస్ నాట్ ప్రోడక్ట్ బేస్డ్, ప్రోడక్ట్ కైండ్ ఆఫ్ థింగ్. ఇక్కడ సర్వీస్ మాత్రమే జరుగుతుంది అన్నమాట. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రోడక్ట్ బేస్డ్ అండ్ సర్వీస్ బేస్డ్ అంటే ఇది. అంటే మోస్ట్లీ దే టేక్ ప్రాజెక్ట్స్ ఫ్రమ్ అదర్ క్లయింట్స్. ప్రోడక్ట్ బేస్డ్ అంటే దే విల్ మేక్ దేర్ ఓన్ ప్రొడక్ట్స్ అండ్ దే విల్ కాన్సన్ట్రేట్ సేల్స్ ఆఫ్ దోస్ ప్రొడక్ట్స్. ఇది ప్రోడక్ట్ బేస్డ్ కి సర్వీస్ బేస్డ్ కి డిఫరెన్స్. సో మనం రిక్రూట్మెంట్ ఎటువంటి కంపెనీస్ కి చేస్తాం, ప్రోడక్ట్ బేస్డ్, సర్వీస్ బేస్డ్. సో క్యాండిడేట్ ఫస్ట్ మనకి, సపోజ్ మనకి క్యాప్జెమినీ నుంచి రిక్వైర్మెంట్ వచ్చింది. వీఆర్ వర్కింగ్ ఇన్ అ రిక్రూట్మెంట్ కంపెనీ అండ్ వీ గాట్ రిక్వైర్మెంట్ ఫ్రమ్ క్యాప్జెమినీ. Capgemini is a service-based company. The very first question the candidate will ask whether it is a product-based company or service-based company అని అడుగుతాడు. So we need to know whether the company is a product-based company or service-based company. సో మీరు ఇటువంటి మేడం, మీకు ఒకవేళ చాలా మంది చాలా కంపెనీస్ వస్తాయి కదా రిక్రూట్మెంట్ కంపెనీకి, క్యాండిడేట్స్ ఎటువంటి కంపెనీ అని అడిగితే మనకు ఆ ఇన్ఫర్మేషన్ ఎలాగా అని. మీకు పంపించిన మెయిల్లోనే you will have the total information. కంపెనీ ప్రోడక్ట్ బేస్డా, సర్వీస్ బేస్డా, కంపెనీ ఎన్ని ఇయర్స్ ముందు ఎస్టాబ్లిష్ అయిన టోటల్ డీటెయిల్స్ మీకు ఇచ్చిన మెయిల్ లో ఉంటాయి. రిక్వైర్మెంట్ కూడా మెయిల్ లోనే ఉంటుంది. ఈ రోల్ కి మాకు క్యాండిడేట్ కావాలి, ఈ స్కిల్ సెట్ ఉండాలి, ఈ ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఈ లొకేషన్ కి ఇంట్రెస్టెడ్ గా ఉండాలి, ఇంత నోటీస్ పీరియడ్ ఉండాలి. సో ఇవన్నీ కూడా క్లియర్ గా మెన్షన్ చేసి ఉంటారు, ఐ మీన్ వాళ్ళు పంపించిన మెయిల్లో. సో మిమ్మల్ని క్యాండిడేట్ కంపెనీ గురించి అడిగిన వెంటనే మీరు చెప్పొచ్చు, Capgemini is a service-based company, Apple is a product-based company, Google is a product-based company. ఇట్లా మీ కంపెనీస్ గురించి క్లియర్ గా ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇచ్చేసి ఉంటారు. సో ఈ ప్రోడక్ట్ బేస్డ్ అండ్ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ కి మీరు రిక్రూట్మెంట్ చేస్తారు. సో ఇంకా అదర్ దాన్ దట్ మీకు ఎటువంటి కైండ్ ఆఫ్ పొజిషన్ కి మీరు రిక్రూట్మెంట్ చేస్తారు, కంపెనీస్ పక్కన పెడితే ఏ కైండ్ ఆఫ్ పొజిషన్, అది రేపు చెప్పమంటారా, ఇప్పుడు కంటిన్యూ చేయమంటారా? మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, దెన్ వీ విల్ కంటిన్యూ విత్ ద కైండ్ ఆఫ్ పొజిషన్స్. ఏమ్మా? హరిత, రజని, హరిత. ఓకే అండి, ఇప్పటికైతే క్లియర్ గానే ఉంది. థ్యాంక్ యూ. ఇప్పటికి క్లియర్ గా ఉంది కదా. సో మిగతా ఇన్ఫర్మేషన్ రేపు చెప్పమంటారా, లేకపోతే ఇప్పుడు కంటిన్యూ చేయమంటారా? రేపు చెప్పండి. ఎందుకంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ డెమోలో లేకుండా వన్స్ మనం కోర్స్ స్టార్ట్ చేసిన తర్వాత స్లోగా వెళ్ళడం బెటర్. సో మీకు ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా రిక్రూట్మెంట్ గురించి కానీ, ఇందులో ఉండే జాబ్స్ గురించి కానీ, ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయని కానీ?
పే స్కేల్ గురించి కానీ ఎనీ అదర్ డౌట్స్? ఎస్ మ్యామ్. అది మీరు ఐటీ అండ్ నాన్ ఐటీ అని చెప్పారు కదా మ్యామ్. అవునండి. అది జనరలీ మనకి నాన్ ఐటీ కూడా స్విచ్ ఆన్ అవ్వచ్చా మ్యామ్ అందులో కూడా? అవ్వచ్చు, బట్ నాన్ ఐటీకి కూడా మీరు స్విచ్ ఆన్ అవ్వచ్చు. బట్ ఓన్లీ థింగ్ ఇస్ మీకు ఐటీ రిక్రూట్మెంట్ లో వచ్చినంత పే స్కేల్ నాన్ ఐటీలో రాదు. ఓకే. బెటర్ గో ఫర్ బోత్. ఐటీకి నాన్ ఐటీ రెండు ఉండే కంపెనీస్ చూస్ చేసుకోండి. ఎందుకంటే ఓన్లీ నాన్ ఐటీ అంటే పే స్కేల్ కొంచెం తక్కువ ఉంటుంది. ఓకే మ్యామ్. ఓకే. ఐటీ నాన్ ఐటీ రెండు ఉన్నదైతే మీకు బాగుంటుంది అనమాట పే. ఓకే మ్యామ్. సో బయట ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయండి ఇవి? ఆపర్చునిటీస్ అయితే కంపేర్ టు సాఫ్ట్వేర్ అండ్ అదర్ వాటికన్నా కూడా బెటర్ గానే ఉంటాయి. ఎందుకంటే మోస్ట్లీ ఒక పొజిషన్ రిక్రూట్ చేయాలంటే మోస్ట్లీ 10 recruiters హ్యావ్ టు వర్క్ ఆన్ దట్. కాబట్టి మనకి ఒక పొజిషన్, ఒక సాఫ్ట్వేర్ పొజిషన్ ఫిల్ అవ్వాలంటే దే నీడ్ మెనీ రిక్రూటర్స్. కాబట్టి మనకి ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి కంపేర్ టు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. అంటే ప్యాకేజెస్ ఎంత నుంచి స్టార్ట్ అవుతాయంటే మినిమం? ప్యాకేజెస్ అంటే స్టార్టింగ్ అంటే డిపెండ్స్ ఆన్ ద కంపెనీ. స్మాల్ కంపెనీయా లేకపోతే ఎంఎన్సీనా? స్మాల్ కంపెనీస్ అయితే 15-18 అలా స్టార్ట్ అవుతాయి. కొంచెం పెద్ద కంపెనీస్ 20-25 అలా. ఓకే. యాజ్ ఏ ఫ్రెషర్ ఎంఎన్సీస్ అయితే 20-25 వరకు ఆఫర్ చేస్తారు. బట్ ఒకటి ఏంటంటే మీకు సాఫ్ట్వేర్ లో ఉన్నంత వర్క్ ప్రెషర్ అయితే ఇందులో ఉండదు. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, మీరు రిక్రూట్మెంట్ ప్రాసెస్ చేయడమే ఈజీగా ఉంటుంది. ఎందుకంటే మీకు ఆ 5 సర్చ్ ఫిల్టర్స్ తీసుకుంటారు, సర్చ్ ఇచ్చేస్తారు, ఫైనల్ గా రెజ్యూమేస్ ఇస్తాయి. రెజ్యూమేలో ఆ మెయిల్ లో ఉన్న స్కిల్ సెట్ ఉన్నాయా లేదా అని రెజ్యూమేలో చెక్ చేస్తారు. ఉన్నాయి అంటే దెన్ యూ విల్ షేర్ దట్ రెజ్యూమే టు ద క్లయింట్, లేకపోతే మీ టీమ్ లీడ్. అక్కడితో మీరు ఫైనల్ గా మీరు ఈవినింగ్ కల్లా ఎన్ని రెజ్యూమేస్ పంపించాలో మీకు ఏం టార్గెట్ ఉందో ఇంకోటి ఏంటంటే చిన్న కంపెనీస్ లో కన్నా కూడా పెద్ద కంపెనీస్ లో కొంచెం సాలరీ ప్యాకేజెస్ బాగుంటాయి. అట్ ది సేమ్ టైం మీకు అదర్ దాన్ సాలరీ ఏంటి అంటే మీరు ఎన్ని పొజిషన్స్ రిక్రూట్ చేస్తే ఆ పొజిషన్స్ ఇంత పర్సంటేజ్ అని కూడా వస్తుంది. ఇఫ్ సపోజ్ మీరు 1 month ఒక 6 or 7 పొజిషన్స్ క్లోజ్ చేశారు, ఆ 6 or 7 పొజిషన్స్ కి యూ విల్ గెట్ మనీ అదర్ దాన్ సాలరీ. ఓకే ఇప్పుడు సపోజ్ ఒక 2 years ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ ఉన్నారమ్మా. 2 years ఎక్స్పీరియన్స్ మ్యామ్, మీ క్యాండిడేట్ వాయిస్ క్లియర్ లేదు. ఓకే. ఓకే. 2 years ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ ఉన్నాడమ్మా. 2 years ఎక్స్పీరియన్స్ ఉంది అతనికి రిక్రూట్మెంట్ లో. అతనికి 32,000 ప్యాకేజ్. కాకపోతే అతను 2 or 3 పొజిషన్స్ క్లోజ్ చేశాడు ఆ మంత్ లో. 32,000 ప్యాకేజ్ శాలరీతో పాటు అతనికి ఎక్స్ట్రాగా ఈ పొజిషన్స్ క్లోజ్ చేసినందుకు ఇంత మనీ అని ఇస్తారనమాట. అంటే సపోజ్ కాంట్రాక్ట్ టు హైయర్ పొజిషన్ అనుకోండి, ఒక్కొక్క పొజిషన్ కి 7,000 to 8,000 అట్లా ఇస్తారు. పర్మనెంట్ పొజిషన్ అనుకోండి 3,000 to 3,500 అట్లా ఇస్తారు. అంటే సో మీకు ప్యాకేజెస్ తో పాటు కూడా శాలరీతో పాటు కూడా ఈ అదర్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? మెయిన్ ఏంటంటే ఆ, ఎక్కువ ఎక్కువ గంటలు వర్క్ చేసి ప్రెషర్ ఫీల్ అయ్యి ఆ టెన్షన్ అయితే ఉండదు. మార్నింగ్ టు ఈవినింగ్ కొంచెం పీస్ఫుల్ గా చేసుకోవచ్చు ఈ జాబ్ అయితే. కొంచెం సాఫ్ట్వేర్ వాళ్ళకన్నా టెన్షన్ తక్కువే ఉంటుంది, ఆ ప్రెషర్ తక్కువే ఉంటుంది. అట్ ది సేమ్ టైం ప్యాకేజ్ కూడా వాళ్ళకన్నా కొంచెం తక్కువే ఉంది. అమ్మాయి క్లియర్ అమ్మా? నా వాయిస్ అందరికి వినిపిస్తుందా? ఎస్ మ్యామ్, వినిపిస్తుంది. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. మ్యామ్, ఇప్పుడు సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళడానికి మీరు వాళ్ళకి ఏమైనా సాఫ్ట్వేర్ ఐడియా ఉంటుంది మేడం? ఏంటండి? వాళ్ళకి సాఫ్ట్వేర్ దాంట్లోకి సాఫ్ట్వేర్ కంపెనీ తీసుకునేటప్పుడు వాళ్ళకి సాఫ్ట్వేర్ కోడింగ్ అయినా ఐడియా ఉంటుంది మేడం? అర్థం అవ్వలేదా? అంటే మీరు ఈ జాబ్ కి కోడింగ్ మీద అవసరం అని అడుగుతున్నారా? రిక్రూట్మెంట్ కి
అంటే సాఫ్ట్వేర్ సైడ్ అంటున్నారు కదా మేడం రిక్రూట్మెంట్. అవును. సో దానికి ఏమైనా సాఫ్ట్వేర్ నాలెడ్జ్ ఉండాలి మేడం, అంటే కోడింగ్ సైడ్ అవసరం లేదండి, అవసరం లేదు. ఎటువంటి సాఫ్ట్వేర్ నాలెడ్జ్ కూడా అవసరం లేదు. మీరు తెలుసుకోవాల్సింది ఒకటి, ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా జావా డెవలపర్ అని. జావా డెవలపర్ ఇలాగ మీకు కొన్ని రోల్స్ ఉంటాయి కదా, జావా డెవలపర్, .NET, ఇలాగ సాఫ్ట్వేర్ లో మెనీ డెసిగ్నేషన్స్ ఉంటాయి. ఆల్మోస్ట్ 20-25 డెసిగ్నేషన్. సపోజ్ నేను మీకు ప్రస్తుతానికైతే ఒక 20 డెసిగ్నేషన్స్ నేర్పిస్తాను, ఎందుకంటే అంతకన్నా ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు ఆ ఆ రోల్ కి ఏ స్కిల్ సెట్ ఉండాలి అనేది, ఇప్పుడు జావా అనుకోండి, జావా అతనికి ఏముండాలి, ఓ 4-5. .NET అతనికి ఏముండాలి, ఒక 4-5. అంతేగాని ఆ స్కిల్స్ ఏంటి అని తెలుసుకుంటే చాలు. కానీ అసలు దానికి అర్థం ఏంటి, అందులో ఎటువంటి కోడింగ్ ఉంటుంది, అవన్నీ మనకి ఏం అవసరం లేదు. జస్ట్ మనకి జావా డెవలపర్ అంటే జావా డెవలపర్ కి ఈ స్కిల్స్ ఉంటాయి, .NET డెవలపర్ అంటే ఈ స్కిల్స్ ఉంటాయి, PHP డెవలపర్ అంటే ఈ స్కిల్స్ ఉంటాయి, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ అంటే ఈ స్కిల్స్ ఉంటాయి. ఒక 5-6 ఉంటాయండి ఒక్కొక్క దానికి. ఆ స్కిల్ సెట్ ఏముంటాయని తెలుసుకుంటే చాలు. అంతేగాని మనకి దాని గురించి డీప్ గా ఏం తెలియాల్సిన అవసరమే లేదు. మనకి జావా డెవలపర్ ప్రొఫైల్ అంటే ఇది అని కనుక్కోగలిగితే చాలు, ఆ స్కిల్ సెట్ చూసి. అంతకన్నా అవసరం లేదు. మీకు డీప్ గా కోడింగ్ గురించి కానీ, అసలు ఆ టెక్నాలజీ అంటే ఏంటని కానీ, అసలు ఆ నాలెడ్జే అవసరం లేదు. మేడం. ఇప్పుడు హెచ్ఆర్స్ కంటే అంటే ఫీమేల్స్ ఎక్కువ తీసుకున్న మేల్ క్యాండిడేట్స్ తీసుకుంటారు మేడం, అదేముందా మేడం? అట్లంతా ఏం లేదండి, మేల్ ఫీమేల్ అట్లంతా ఏం ఉండదు హెచ్ఆర్ కి. మీరు ఆ డౌట్స్ ఏం పెట్టుకోలేదు. ఎందుకంటే మీకు సపోజ్ ఇప్పుడు మీరు రెజ్యూమే అప్డేట్ చేశారనుకోండి నౌకరీలో. 1 సెకండ్ అండి. మీరు ఇప్పుడు మామూలుగా జాబ్ కోసం అప్లై చేయడానికి రెజ్యూమే అప్లోడ్ చేస్తారు కదా, నౌకరీలో కానీ లో కానీ, ఎందులో ఒక దాంట్లో అప్లోడ్ చేస్తారు కదా. చేస్తారు కదండి రాఘవేంద్ర గారు. ఎస్ మేడం. చేసినప్పుడు మీకు కాల్స్ వస్తాయా రిక్రూటర్స్ నుంచి? ఎవరి దగ్గర నుంచి అన్న కాల్స్ వచ్చాయా? వచ్చింది మేడం. ఓన్లీ ఫీమేల్స్ నుంచే వచ్చాయా, మేల్స్ నుంచి కూడా వచ్చాయా? మేల్ వచ్చింది. మేల్ ఫీమేల్ ఇద్దరు వచ్చాయి కదా. రెండు వచ్చాయి. అంతే అండి, వాళ్ళు రిక్రూటర్సే. మీకు ఆల్మోస్ట్ అందరి నుంచి కాల్స్ వస్తాయి. దీనికి పర్టికులర్ గా ఫీమేల్స్ ని చూస్ చేసుకుంటారని ఏం లేదు, మేల్ అండ్ ఫీమేల్. కాకపోతే ఆ, ఆ, ఏమంటారు, కంప్లీట్ గా ఇది కమ్యూనికేషన్ బేస్డ్ జాబ్. మీకు కమ్యూనికేషన్ కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే చాలు. కొంచెం మాట్లాడడం, అర్థం చేసుకోవడం, అవతల వాళ్ళు మాట్లాడేది, ఈ కమ్యూనికేషన్ అవసరం. బేసిక్ కమ్యూనికేషన్ సరిపోతుంది. వన్స్ మీరు జాబ్ లో జాయిన్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా మీ కమ్యూనికేషన్ కూడా డెవలప్ అయిపోతుంది. చాలా మంది నేను నా దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళు హెచ్ఆర్ గా జాయిన్ అయ్యి కమ్యూనికేషన్ ఇంప్రూవ్ అయిన తర్వాత ఈవెన్ సాఫ్ట్వేర్ లోకి వెళ్ళిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కొంచెం బాగా ఇంప్రూవ్ అయ్యి స్కిల్ సెట్, ఈ నాలెడ్జ్ అంతా బాగా ఇంప్రూవ్ అయ్యాక చాలా మంది అలాగా వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారండి. ఎందుకంటే ఆ, ఇది ఒక బేసిక్, మీకు చాలా ఇంప్రూవ్ కమ్యూనికేషన్ కానీ ద వే యూ స్పీక్, దీనివల్ల చాలా డెవలప్ అవుతాయండి. నేను అది హెచ్ఆర్ కున్న, అంటే హెచ్ఆర్ ఈజ్ నథింగ్ బట్ మీకు ఏంటి, మీరు ప్రైమరీ ఇంటర్వ్యూ అనేది మీరే చేస్తారు. క్యాండిడేట్ ని ప్రైమరీ ఇంటర్వ్యూ చేసి క్యాండిడేట్ ని మీరు సెలెక్ట్ చేస్తేనే క్యాండిడేట్ కంపెనీలో ఇంటర్వ్యూ ప్రాసెస్ కి వెళ్ళగలుగుతారు. ఇఫ్ యూ రిజెక్ట్ ద క్యాండిడేట్, హీ కెనాట్ అటెండ్ దట్ ఇంటర్వ్యూ. అంటే ఇక్కడ ప్రైమరీ ఇంటర్వ్యూ మీరు చేసి క్యాండిడేట్ ని సెలెక్ట్ చేస్తారు. సో ఈ ప్రాసెస్ లో మీ కమ్యూనికేషన్ డెవలప్ అవుతుంది, యువర్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎవ్రీథింగ్ విల్ ఇంప్రూవ్. అర్థమైందా అండి? ఓకే మేడం. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? యా గైస్, చాట్ బాక్స్ లో కమ్యూనిటీ లింక్ పెట్టానండి. ఒకసారి అందులో జాయిన్ అవ్వండి, ఎందుకంటే వాట్సాప్ కి 1 by 1 అప్డేట్ ఇస్తుంటే వాట్సాప్స్ బ్లాక్ అవుతున్నాయి. సో మీకు ఈ క్లాస్ డెమో లింక్ అయినా ప్లస్ అప్కమింగ్ కోర్స్ అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఆ కమ్యూనిటీలో పేస్ట్ చేస్తాను. గైస్, రెగ్యులర్ అప్డేట్స్ కావాలంటే ఒకసారి ఆ వాట్సాప్ కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి. అది కమ్యూనిటీ వల్ల మీ నెంబర్ ఎక్కడ షేర్ అవ్వదు. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. యూ కెన్ కంటిన్యూ.
ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? కోడింగ్ ఉంటుందనే డౌట్ అయితే అవసరం లేదు. ఎటువంటి కోడింగ్ ఉండదు. వన్స్ మీకు రేపు డెమోలో ఒక రిక్వైర్మెంట్ కూడా చూపిస్తాను. ఆ రిక్వైర్మెంట్ లో మీరు చూసారంటే ఎలా ఉంటుంది రిక్వైర్మెంట్, దానికి స్కిల్ సెట్ ఏముంటాయి అది చూసారంటే మీకు చాలా ఈజీ అంటే ఈజీగా ఉంటుంది కోర్స్. చాలా ఈజీగా ఉంటుంది. రేపు మీకు చూపిస్తాను ఒక రిక్వైర్మెంట్ ఎలా వస్తుంది మనకు, ఆ రిక్వైర్మెంట్ మనం ఎలా అనలైజ్ చేసుకోవాలి, ఆ రిక్వైర్మెంట్ మీద వర్క్ చేసి ఎలా రెజ్యూమెస్ తీయాలి అది చూపిస్తాను మీకు. ఓకేనా? మేడం కోడింగ్ ఇది చెప్పండి. హెచ్ఆర్ రావడానికి అంటే ఇప్పుడు ఎంబీఏ క్వాలిఫికేషన్ ఉండాలి మేడం, డిగ్రీ ఏం ఏదో అవసరం. డిగ్రీ నుంచి వెళ్ళొచ్చు. క్వాలిఫికేషన్ ఉంటే చాలు, డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే చాలు. ఎంబీఏ ఉండాలని ఏం లేదు. బట్ ఆ, మీరు ఇంటర్వ్యూ ఎలా పర్ఫామ్ చేస్తారనేది ఇంపార్టెంట్ అంతే. వాళ్ళు ఏ కంపెనీ కూడా క్వాలిఫికేషన్ గురించి పర్టికులర్ గా ఎంబీఏ వాళ్ళే కావాలని ఏమి ఉండదు. హలో చెప్పండి. మేడం, డైలీ క్లాస్ మీరే తీసుకుంటారా మేడం? నేనే అండి. కేస్ స్టడీస్ అవి ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? చెప్తానండి. మీకు ఎవ్రీడే రిక్వైర్మెంట్ చూపించి ఈ రిక్వైర్మెంట్ ఒక్కొక్క టెక్నాలజీకి ఎలాగా రిక్వైర్మెంట్ పంపిస్తారు, దానికి ఎలాగా మీరు క్యాండిడేట్స్ ని ఫైండ్ అవుట్ చేయాలని నేను చూపిస్తాను. కమ్యూనికేషన్స్ కూడా ఏమైనా ఇంప్రూవ్ చేస్తారా మేడం? కమ్యూనికేషన్ అంటే ఆ, నేను చెప్తానండి. మీరు ఇంప్రూవ్ అవ్వడానికి ఎలాగా మాట్లాడడం ఎలాగా అనేది చెప్తాను. ఎందుకంటే మీకు ఇంటర్వ్యూ ప్రాసెస్ కి మాక్సిమం నేను ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఇచ్చేస్తాను. ఓకే ఓకే. మీకు అవి దాటి వేరే క్వశ్చన్ అయితే రాదండి. 100% అష్యూరెన్స్ అయితే అది ఇవ్వగలుగుతాను. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ దాటి వేరే క్వశ్చన్స్ అయితే అడగరు. సో మీకు ఇంటర్వ్యూ ప్రాసెస్ కి హెల్ప్ అయితే అది అది చాలు అనుకుంటాను. ఓకే. ఇది ఒకటేనా కమ్యూనికేషన్ మేడం? ఎవరికన్నా పర్సనల్ గా డౌట్స్ ఉంటే కూడా వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తారు. మీరు పర్సనల్ గా పింగ్ చేసి అడగొచ్చు, నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈవెన్ ఎవరికైనా కమ్యూనికేషన్ కొంచెం ప్రాబ్లం అయితే ఒకసారి కాంటాక్ట్ అవ్వండి. నేను మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి అండ్ హౌ యూ హ్యావ్ టు ఇంప్రూవ్ యువర్ కమ్యూనికేషన్ అని కూడా చెప్తానండి. ఓకే ఓకే మేడం. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? లేదు. సో ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్ రైట్? మ్యామ్, చెప్పండి ఎవరమ్మా. ఇప్పుడు రిక్రూట్మెంట్ అంటే రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఒక్కటేనా? పేరోల్ కూడా అందులో లేదు, add పేరు చేస్తారు? కమ్స్ అండర్ ఆపరేషన్స్ మా. రిక్రూట్మెంట్ ఇస్ డిఫరెంట్, ఆపరేషన్స్ ఇస్ డిఫరెంట్. ఓకే, అంటే పేరోల్ అసలు ఏం టచ్ అవ్వదు, ఓన్లీ రిక్రూట్మెంట్. ఇప్పుడు మీకు రిక్రూట్మెంట్ కి ఆపరేషన్స్ కి ఒక డిఫరెన్స్ ఎలాగా అంటే, క్యాండిడేట్ జాయిన్ అయ్యేంత వరకు ఇట్స్ ఎ రిక్రూట్మెంట్, ఐ మీన్ ఇట్స్ ఎ రిక్రూటర్ రెస్పాన్సిబిలిటీ. ఇదంతా క్యాండిడేట్ జాయిన్ అయ్యేంత వరకు రిక్రూట్మెంట్. క్యాండిడేట్ జాయిన్ అయిన తర్వాత సాలరీ పార్ట్, తర్వాత వాళ్ళ డాక్యుమెంటేషన్, రిమైనింగ్ ఎవ్రీథింగ్ అది ఆపరేషన్స్ వాళ్ళు చూసుకుంటారు. యాజ్ యూ సెడ్ పేరోల్. ఓకే, సో అంటే ఆపరేషన్స్ కూడా తెలుసుకోవాలంటే అంటే ఆపరేషన్స్ తెలుసుకోవాలంటే ఇందులో ఓన్లీ రిక్రూట్మెంట్ ఒక్కటే కవర్ అవుతుంది అమ్మా. ఆపరేషన్స్ ఓకే ఏం కవర్ అవ్వవు. ఓకే. మేడం, కంప్లీట్ పీడిఎఫ్ ఏమైనా ఉంటే గ్రూప్ లో షేర్ చేయండి మేడం. చేస్తాను. వన్స్ కోర్స్ స్టార్ట్ అయిన తర్వాత, డెమోస్ లో షేర్ చేయలేనండి. కోర్స్ స్టార్ట్ అయిన తర్వాత మీకు నోట్స్ కూడా ఇచ్చేస్తాను నేను. మీకు ఒక పీడిఎఫ్ ఇచ్చేస్తాను, మీరు అది అది యూజ్ చేసుకొని చదువుకోవచ్చు. ఓకే. కోర్స్ కంటెంట్ మొత్తం అన్ని దాంట్లో ఇచ్చేస్తాం. సరేనా? మ్యామ్, అది ప్లేస్మెంట్స్ అవి మీరు ప్రొవైడ్ చేస్తారా మ్యామ్? ప్లేస్మెంట్స్ అవి అంటే ప్రొవైడ్, నేను అష్యూరెన్స్ అది ఇవ్వలేనమ్మా. ఎందుకంటే బట్ దీనికి ప్లేస్మెంట్ కష్టం అయ్యేంత పొజిషన్ అయితే లేదు. ఐ మీన్ రిక్రూట్మెంట్ కి ఆపర్చునిటీస్ చాలా అంటే చాలా ఎక్కువ ఉంటాయి. ఏదో మీరు ఈ కోర్స్ చేయాలనో లేకపోతే మీరు ఈ కోర్స్ చేస్తే నాకేదో యూజ్ ఉంటుందని చెప్పట్లేదు. ఈజీగా జాబ్ దొరికే ఒకే ఒక్కటి ఏదైనా ఉంది అంటే అది రిక్రూట్మెంట్. చాలా ఆపర్చునిటీస్ ఉండే దీనికే. జాబ్ కోసం స్ట్రగుల్ అయ్యే పరిస్థితే లేదు ఇందులో. కాబట్టి మీకు ప్లేస్మెంట్ కి ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా ఏం లేదు. బట్ మీన్ వైల్ ఇంకోటి ఏంటి అంటే, నా దగ్గర నాకు కొన్ని పొజిషన్స్ తెలుస్తూ ఉంటాయి. నేను తెలిసినప్పుడు మీకు ఆ మెయిల్ ఫార్వర్డ్ చేస్తూ ఉంటాను, మీరు ఓన్ గా అప్లై చేసుకోవాలి. సరేనా? మేడం, ఓకే హలో మ్యామ్. మేడం,
చెప్పండి. మీరు కంప్లీట్ హెచ్ఆర్ ట్రైనింగ్ కాదా మేడం? కంప్లీట్ వచ్చారా అండి? అంటే ఓన్లీ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఒకటే చెప్తున్నారు కదా. అంటే స్టార్టింగ్ డెమోలో మీకు రిక్రూట్మెంట్ అంటే ఏంటి అని చెప్తున్నాను అంతే. ఇప్పుడు అదే వన్ అదే డేలో మనం కంప్లీట్ గా కవర్ చేయలేం కదండి టోటల్ గా టాపిక్స్ అన్ని. అదే మేడం, అంటే డౌట్ ఉంది దానికోసం అడుగుతున్నాను. లేదు లేదు, స్టార్టింగ్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎందుకు చెప్పానంటే చాలా మందికి నేను డీప్ గా ఇప్పుడు మీకు రిక్వైర్మెంట్ చూపించి అంత డీప్ గా వెళ్తే కొంతమందికి బేసిక్ నాలెడ్జ్ కూడా చాలా మందికి రిక్రూట్మెంట్ మీద ఉండదు. అవునవును ఎందుకంటే మేడం. ఆ, అందరికీ ఉండదు కదండి. కాబట్టి నేను జస్ట్ బేసిక్స్ చెప్పాను ఇవాళ. ఓకే ఓకే రేపు కొంచెం మీకు డీప్ గా ఏముంటాయి, ఎట్లా ఉంటుంది, రిక్వైర్మెంట్ ఎలా చూసుకోవాలి, ఎలా అనలైజ్ చేసుకోవాలి, అవి కూడా నేను రేపు నేర్పిస్తాను. మేడం, ఒకసారి టాపిక్స్ ఏం కవర్ చేస్తారో కొద్దిగా గ్రూప్ లో చేస్తారు మేడం, చెప్తారా? చెప్తానండి. మీరు ఆ, కోర్స్ ఒక్కసారి ఆ, మోహన్ గారిని అడిగి తీసుకుంటారా? నేను ఒకసారి మీకు లింక్ వచ్చినప్పుడే అక్కడ కోర్స్ కంటెంట్ అని ఒక లింక్ ఉంటుంది చూడండి. లేదంటే ఓకే నేను ఒకసారి నేను చాట్లో మళ్ళీ షేర్ చేస్తాను. ఓకే. యా, 1 సెకండ్. థ్యాంక్స్. యా, నెక్స్ట్ వచ్చి మీరు కంప్లీట్ హెచ్ఆర్ అంటే దీంట్లో హెచ్ఆర్ రిక్రూట్మెంట్ కంప్లీట్ కోర్స్ ఉంటుందండి. మీకు పేరోల్ హెచ్ఆర్ ఆపరేషన్స్ కంప్లీట్ అది వేరే కోర్సు. అది మీకు హెచ్ఆర్ ఆపరేషన్స్ ఇందులో కవర్ అవ్వదు. ఓకే యా, కోర్స్ కంటెంట్ లింక్ మీకు గ్రూప్ లో పింక్ చేశాను చూడండి. ఓకే. సార్ మీరు లైక్ ఒకటి ఏంటి అంటే మీరు ఆపరేషన్స్ రిక్రూట్మెంట్ రెండు కావాలి అంటే వీణా గారు మీ వాయిస్ అసలు క్లారిటీ లేదండి, మొత్తం బ్రేక్ అవుతుంది. సార్ వినపడుతుందా? యా, ఇప్పుడు ఓకే. చెప్పండి. హలో హలో, సార్ వినపడుతుందా? యా, చెప్పండి. చెప్పండి. ఇప్పుడు మీరు జస్ట్ ఖాళీ హెచ్ఆర్ రిక్రూట్మెంట్ ఎలా చేయాలి, లైక్ పోర్టల్స్ ఎలా చూడాలి, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఎలా చూడాలి అని చెప్పారు. Hmm. బట్ ఇప్పుడు రిక్రూట్మెంట్ కాకుండా హెచ్ఆర్ అని అంటే ఇట్ హాస్ మెనీ డివిజన్స్ కదా, లైక్ మీకు ఆపరేషన్. హెచ్ఆర్ లో 2 టైప్స్ ఉంటుందండి, హెచ్ఆర్ రిక్రూటర్, హెచ్ఆర్ ఆపరేషన్స్. అవునండి. ఇప్పుడు హెచ్ఆర్ ఆపరేషన్స్ ఈ మ్యామే తీసుకుంటారా లేకపోతే దానికి వేరే లేదు, వాళ్ళు ఉన్నారా? హెచ్ఆర్ ఆపరేషన్స్ ఈ కోర్స్ లో మీకు కవర్ అవ్వదండి. ఇది ఓన్లీ హెచ్ఆర్ ఆహా, రిక్రూట్మెంట్ ఐ ట్రైనింగ్. గాట్ ఇట్ సార్. హెచ్ఆర్ ఆపరేషన్ అనేది మ్యామ్ చెప్పరు. సారీ, ఈ కోర్స్ లో అవ్వదు. ఈ వేరే కోర్స్ ఉందా మీ దగ్గర హెచ్ఆర్ ఆపరేషన్స్ కి అడుగుతున్నాను లేదండి, సార్. ఓకే. ఎందుకంటే హెచ్ఆర్ ఆపరేషన్స్ కి మీకు ఓపెనింగ్స్ తక్కువ ఉంటాయి. ఎందుకంటే హెచ్ఆర్ ఆపరేషన్స్ కంపెనీలో తక్కువ మంది ఉంటారు రిక్రూటర్ తో పోల్చుకుంటే. ఆహా, ఓపెనింగ్స్ గురించి అడగట్లేదు సార్, సబ్జెక్ట్ యా, నాలెడ్జ్ యా. గురించి యా, అడుగుతున్నాను. యా. లేదండి, ఎందుకంటే మేము ఎలా చూస్తామంటే వన్స్ నేర్చుకున్న తర్వాత క్యాండిడేట్ ప్లేస్ అవ్వడానికి ఎంతవరకు పాసిబిలిటీ ఉందో దాని ప్రకారమే కోర్సెస్ అన్ని స్టార్ట్ చేస్తాను. ఓకే, గాట్ ఇట్ సార్, నో యా. వరీస్. ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే మేడంతో డిస్కస్ చేయొచ్చు. మేడం కోర్స్ ఫీ ఎంత మేడం? కోర్స్ ఫీజ్ 12,000 అండి. డ్యూరేషన్ అరౌండ్ 30 days. ఓన్లీ 1 month. యా. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి? సార్ కోర్స్ కంటెంట్ సార్ బ్రోచర్ ఏమన్నా ఉంటే షేర్ చేయగలరా సార్ గ్రూప్ లో? ఆల్రెడీ నేను ఇప్పుడు చాట్ బాక్స్ ఇప్పుడే పెట్టానండి లింక్. ఓకే సార్. యా, మీకు నెక్స్ట్ వచ్చి మీకు కోర్సుది ఈరోజు లింక్ వచ్చింది కదా, ఐ మీన్ జూమ్ మీటింగ్ లింక్. దాంట్లో కూడా కోర్స్ కంటెంట్ లింక్ అని ఒకటి ఉంటుంది చూడండి మీ వాట్సాప్ లో. ఎస్ సార్, అన్నీ పెట్టారు సార్. యా, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి ఎవరికన్నా? మ్యామ్, మీరు లైక్ ఏమైనా యాక్సెస్ ఇస్తారా, లింక్డ్ఇన్ కానీ నౌకరీ అలా ఏమైనా యాక్సెస్ ఇచ్చి ప్రాక్టికల్ చేయిస్తారా, లేకపోతే జస్ట్ మీరు ఇలా ఉంటుందని చెప్తారా మ్యామ్ ఆ కోర్స్ లో? యాక్సెస్ ఇవ్వలేను కానీ అండి మీకు ఒక రికార్డెడ్ వీడియో అయితే చూపించగలుగుతానండి. మేము ప్రాక్టీస్ అంటే మరి మాకు ఎలా తెలుస్తుంది మ్యామ్, లైక్
అంటే ప్రాక్టీస్ ఎలా మీకు నేను ఉంటుంది? ఒక్కసారి రికార్డెడ్ వీడియో చూపించానంటే దానికి మీకే అర్థమవుతుంది. యూ డోంట్ నీడ్ ప్రాక్టీస్. ఇంకా లింక్డ్ఇన్ అంటారా, లింక్డ్ఇన్ యాక్సెస్ నేను ఇవ్వలేను, ఎందుకంటే ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్. ఈవెన్ కంపెనీస్ లో కూడా ఆ, చాలా కష్టమైన రిక్వైర్మెంట్స్ కి మాత్రమే తప్పితే మిగతా వాటికి లింక్డ్ఇన్ వాడం. ఇఫ్ రిక్వైర్మెంట్ ఇస్ వెరీ టఫ్ దెన్ ఓన్లీ వీ విల్ యూస్ లింక్డ్ఇన్. అది కూడా మంత్ లో 1 or 2 times మాత్రమే మేము లింక్డ్ఇన్ వాడతాం, ఓన్లీ ఫర్ సమ్ రిక్వైర్మెంట్స్. సో అది ఓకే. ఆ యాక్సెస్ నేను వేరే వాళ్ళకి ఇవ్వడం అనేది కూడా కష్టం అది. సో ఇంకా మీకు షైన్, నౌకరీ, మోస్ట్లీ అన్ని కంపెనీస్ యూస్ చేసేది షైన్ అండ్ నౌకరీ. ఓకే. ఈ జాబ్ పోర్టల్స్ మాత్రమే మోస్ట్లీ అన్ని కంపెనీస్ వాడతాయి. ఈ యాక్సెస్ అనేది మీకు నేను ఇచ్చి మీరు ప్రాక్టీస్ చేసేంత కష్టం కాదు. నేను మీకు ఒక రికార్డెడ్ వీడియో చూపిస్తాను. ఈ 5 ఫిల్టర్స్ ఉంటాయి. ఈ ఫిల్టర్స్ లో మీరు డేటా ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి సెర్చ్ ఇచ్చిన వెంటనే మీకు రెజ్యూమేస్ వస్తాయి. దీనికి మీరు ప్రాక్టీస్ చేయడానికి మీకు యాక్సెస్ కూడా అవసరం లేదు. నేను మీకు ఓకే. చూపిస్తాను మీకు ఎలాగా ఏంటి మీరు ఏం చేయాలి అనేది, మీకు టోటల్ గా కంప్లీట్ వర్క్ ఎలా చేస్తారనేది చూపిస్తాను. ఆ క్లాస్ లో మీరు చూసిన తర్వాత అప్పటికి మీకు అర్థం కాకపోతే దెన్ విల్ ట్రై ఫర్ దాట్. సరేనా? మేడం మీ హలో చెప్పండి. మేడం మీ దగ్గర కంప్లీట్ హెచ్ఆర్ ఆపరేషన్స్ కోర్స్ లేదా మేడం? హెచ్ఆర్ ఆపరేషన్స్ అయితే లేదండి. రిక్రూట్మెంట్ ఒక్కటే ఉంది, ఆపరేషన్స్ అయితే లేదు. అంటే నేను ఎంబీఏ హెచ్ఆర్ అయిపోయింది. సరే అండి, ఎందుకంటే ఆపరేషన్స్ చెప్పారు కదా ఇందాక, మోస్ట్లీ రిక్రూట్మెంట్ లో ఉండే ఓపెనింగ్స్ ఆపరేషన్స్ ఉంటాం. తర్వాత రిక్వైర్మెంట్ కి ఆపరేషన్స్ కి ఒకటి ఏంటి డిఫరెన్స్ అంటే, రిక్రూట్మెంట్ యూ కెన్ డూ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆల్సో. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీస్ కూడా రిక్రూట్మెంట్ కి ఉంటాయి. బట్ ఆపరేషన్స్ కి అలా ఉండదు అనమాట. అర్థమైందండి? అర్థమైంది. ప్లేస్మెంట్ సపోర్ట్ ఏమైనా ఇస్తారా మేడం? ప్లేస్మెంట్ సపోర్ట్ అయితే అదే చెప్తున్నాను కదండి, మెయిల్స్ కొన్ని ఫార్వర్డ్ చేస్తాను, మీరు సొంతంగా అటెండ్ అవ్వాలి. ఆమ్, తర్వాత మీకు ఫస్ట్ చెప్తున్నది ఏంటంటే, ఇందులో ఆపర్చునిటీస్ చాలా అంటే చాలా ఎక్కువ ఉంటాయి. మీరు వన్స్ రెజ్యూమే నౌకరీలో అప్లోడ్ చేశారంటే జస్ట్ వెయిట్ ఫర్ 15 to 20 days, యూ విల్ గెట్ మెనీ కాల్స్. తర్వాత ఏమైనా సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తారు మేడం కోర్స్ తర్వాత? ఏంటండి? సర్టిఫికేట్ మేడం, కోర్స్ అయినట్టు ఏమైనా సర్టిఫికేట్ ఏమైనా ఇస్తారా? యాక్చువల్ గా యా ఇది సో ఇన్స్టిట్యూట్ వైపు నుంచి మీకు కంప్లీట్ చేసిన సర్టిఫికేట్ కావాలని ఇస్తాం. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీకు ఐటీ ఫీల్డ్లో ఇన్స్టిట్యూట్ నుంచి వచ్చే సర్టిఫికేట్స్కి వాల్యూ ఉండదండి. సో అండ్ దట్టు మీరు ఒక ఎక్స్పీరియన్స్ పర్సన్ కింద వెళ్ళినప్పుడు అసలు ఇలా నేర్చుకున్నాను అన్నది మీరు అక్కడ బయట పెట్టకూడదు. మీకు జెన్యున్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్టే వెళ్ళాలి. సో మీకు ఎంత నెక్స్ట్ మీకు ఎంత పాయింట్, గ్యాప్ అసిస్టెంట్స్కి ఉందండి? వచ్చి మనకి టైఅప్ కంపెనీస్ ఏమీ ఉండవు. త్రూ నౌకరీ ఆర్ లింక్డ్ఇన్ ద్వారా వెళ్ళాలి. మా వైపు నుంచి మీకు సపోర్ట్ ఏముంటుందంటే రెజ్యూమ్ ప్రిపరేషన్ హెల్ప్ చేస్తాము. ఇంటర్వ్యూ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి, మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. నెక్స్ట్ మీకు ఈవెన్ బ్యాచ్ అయిపోయిన తర్వాత కూడా మీరు ఇంటర్వ్యూ ఫేస్ చేసినప్పుడు ఇది అడిగారు సార్, నెక్స్ట్ టైం ఇలా సేమ్ అంటే చెప్పలేకపోయా, రియల్ టైం ఇది అడిగారు, నెక్స్ట్ టైం ఎలా చెప్పాలి అన్న డౌట్స్ ఏమైనా ఉంటే మీకు ట్రైనర్ సపోర్ట్ ఉంటుందండి. ఆఫ్టర్ కంప్లీట్ కోర్స్ తర్వాత ట్రైనింగ్ సపోర్ట్ ఇస్తారా సార్? యా ఉంటుందండి. మీకు వన్స్ బ్యాచ్లో జాయిన్ అయిన తర్వాత ట్రైనర్తో కలిపి వాట్సాప్ గ్రూప్ ఉంటుంది. మీకు ఎవ్రీడే క్లాసు రికార్డింగ్ నోట్స్ అవన్నీ కూడా అక్కడ ప్రొవైడ్ చేస్తాము. ప్లస్ ఎవ్రీడే క్లాస్ రికార్డింగ్ ఉంటుంది, 1 year పాటు యాక్సెస్ ఉంటుంది. ఓకే సార్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీకు అక్కడ వాట్సాప్ గ్రూప్లో డిస్కస్ చేయొచ్చు. ఓకే సార్. ఓకే మా సర్కిల్ ఏమైనా ఓపెనింగ్స్ ఉంటే మీకు అక్కడ గ్రూప్లోనే అప్డేట్ ఇస్తాం. ఓకే ఓకే సార్. మీరు ఏమైనా ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వడానికి ముందు కూడా జస్ట్ నాకు ఒక్కసారి ముందే ఇన్ఫార్మ్ చేశారంటే నేను మీకు ఆ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ హెల్ప్ అయ్యే టిప్స్ కూడా చెప్తాను. సరేనండి? ఓకే మేడం. మాక్సిమం ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ప్రొవైడ్ చేస్తాను, దాంతోనే మీకు ఇంటర్వ్యూ కవర్ అయిపోతుంది. ఇంటర్వ్యూకి ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ప్లేస్మెంట్ సపోర్ట్ గురించి అస్సలు ఇబ్బంది పడదు. రిక్రూట్మెంట్ లో చాలా అంటే చాలా ఓపెనింగ్స్ ఉంటాయి. మీరు వన్స్ రెజ్యూమే అప్లోడ్ చేసుకున్న తర్వాత మీకు కాల్స్ వచ్చేటప్పుడు అర్థమవుతుంది ఎన్ని ఓపెనింగ్స్ ఉన్నాయి అని. ఓకే మేడం. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మాత్రం ఇచ్చినవన్నీ క్లియర్ గా ప్రిపేర్ అయితే ఇంటర్వ్యూ కూడా ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదండి. అంటే ఏం లేదు మేడం, కొద్దిగా కమ్యూనికేషన్ కూడా కొద్దిగా తక్కువ ఉంది నా దగ్గర, దానికోసం. ఒకటండి, మీకు గ్యాప్ ఎంత ఉందని అంటే వాయిస్ వినిపించట్లేదు. ఏంటండి?
ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చెప్పండి. 3 years ఉందా? సో మీకు గ్యాప్ ఉన్నప్పుడు మీరు ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వెళ్ళాల్సి వస్తుంది. అటువంటి కేసులో మీరు సర్టిఫికేట్ ఏం యూజ్ అవ్వదు కదా. అవునవును మేడం. అప్పుడు మీరు ఏం చేయాలి? ఏదో ఒక కంపెనీలో వర్క్ చేసుకున్నట్టు పెట్టుకోవాల్సి వస్తుంది కదా. ఓకే ఓకే మ్యామ్. అప్పుడు మీకు ఆపర్చునిటీస్ ఇంకా బాగుంటాయి. మీరు ఇప్పుడు ఈ ట్రైనింగ్ లో కూడా ఏంటి ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళ లాగానే ట్రైన్ చేస్తాం. సో మీరు ఆ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వెళ్తే మీకు ఈజీగా ఇంటర్వ్యూ అటెండ్ చేస్తారు. ఎక్స్పీరియన్స్ పర్సన్ అంటే శాలరీ కొంచెం హై ఉంటుంది. త్వరగా ఆపర్చునిటీస్ ఇస్తారు. ఏంటండి? ఓకే మ్యామ్. ఓకే. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా వన్స్ డేట్ అయిన తర్వాత మీరు దాంట్లో హలో నెంబర్ కూడా చెప్పండి. మ్యామ్, ఇప్పుడు మీరు చెప్పారు కదా అది ఎక్స్పీరియన్స్ పెట్టుకొని వెళ్ళినట్టు ఉంటుంది, అది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయడం మ్యామ్, అర్థం కాలేదు. ఇప్పుడు 1 second గైస్, రికార్డింగ్ అవుతుంది కదా, రికార్డింగ్ స్టాప్ చేస్తాను. ఓకే ఓకే. మోహన్ గారు